కుంభరాశి వారికి జూలై 7, 8, 9 తేదీలలో యు అనే అక్షరం ఉన్న వ్యక్తి అనేవారు ప్రవేశిస్తున్నారండి మీ యొక్క జీవితంలోకి. అంతేకాకుండా ఎం అనే అక్షరం ఉన్న స్త్రీతో మీకు జరిగేది తెలిస్తే నిజంగా షాక్ అవుతారనమాట. కాబట్టి కుంభరాశి వారికి ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక నిజంగా మీకు అదృష్టం ఉంది కాబట్టే ఈ వీడియో మీరు చూస్తున్నారు అని చెప్పి అర్థం అనమాట. కాబట్టి కుంభరాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతమైపోతూ ఉంటారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సాయిరాజు గారు. ఫోన్ నెంబర్ 9989113230. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కి 100% జరుగుతుంది. నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక కుంభరాశి వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే కనుక కుంభరాశి వారికి ఈ యొక్క నెలలో, ముఖ్యంగా ఈ యొక్క ఆగస్ట్ నెలలో యు అనే వ్యక్తి కొత్తగా ప్రవేశించబోతున్నారనమాట. వీరి యొక్క వ్యక్తిగత జీవితానికి వస్తే కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచివారండి. చాలా చాలా సెన్సిటివ్ పర్సన్స్ అనమాట. కానీ చూడటానికి మాత్రం జనాలకి వీరు సెన్సిటివ్ పర్సన్స్ లాగా కనిపించరు. వీరికేదో పొగరులాగా, వీరికేదో అహంకారం ఉన్న వాళ్ళకిలాగా, గరానా ఉన్న వాళ్ళకిలాగా, చాలా తెలివిగల వాళ్ళకిలాగా కనిపిస్తూ ఉంటారనమాట. కానీ నిజానికి తెలివిలో అయితే ఎటువంటి లోటు లేదు. తెలివిలో టాప్ పొజిషన్లో ఉంటారు కుంభరాశి వారు ఎప్పుడూ కూడాను. ఇక ముఖ్యంగా గరానా, పొగరు అన్న విషయానికి వస్తే వీరికి అమాయకత్వం అనుకోవాలో అతి మంచితనం అని చెప్పి అనుకోవాలో తెలియదు. కానీ కుంభరాశి వారు మాత్రం చాలా అంటే చాలా మంచివారండి. ఈ విషయంలో అయితే ఎటువంటి డోకా లేదనమాట. ముఖ్యంగా వీరికి కసి, పట్టుదల, ఏదైనా కానీ సాధించాలి అనే తపన అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దానికోసం ఎంత కష్టమైనా పడతారు, ఎన్ని నిద్రలేని రాత్రులైనా గడుపుతారు, ఎంత టాలెంట్ని చూపించడానికైనా వెనకాడరు. వీరు ఏదైనా కానీ ఒక పని చేశారు అంటే కనుక ఆ పని ఖచ్చితంగా 10 మంది మెచ్చుకొని తీరాల్సిందే. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట వీరి యొక్క పని తీరు కానీ, వీరి యొక్క మాట తీరు కానీ, వీరి యొక్క పర్సనాలిటీ కానీ, ఏదైనా కానీ ఎందులో కూడా లోటు ఉండదన్నమాట. ముఖ్యంగా కుంభరాశి వారి గురించి మనం ఆడవాళ్ళ గురించి చెప్పుకోవాలి అంటే కనుక వీరు చూడటానికి చాలా అందంగా, మంచి రంగు రూపురేఖలతోటి, చక్కగా విశాలమైన నుదురుతోటి, పెద్ద పెద్ద చక్రాల లాంటి కళ్ళతోటి ఇట్టే ఆకర్షించేట్లుగా ఉంటారనమాట. ఇక మగవారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదండి. వీరు అంత ఓవర్ హైట్గా ఉండరనమాట. మీడియంగా ఉంటారు. ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ మీడియంగా ఉంటారు. దానికి తగ్గట్లుగా మగవాళ్ళు కూడా చక్కటి క్రాఫ్ ఉంటుంది, మంచి పర్సనాలిటీ ఉంటుంది, చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటారనమాట. ఏదైనా కానీ లొడలొడ మాట్లాడేసేయడము, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేటట్లు మాట్లాడేసేయటము, ఏది పడితే అది వాగటము అలా వీరికి నచ్చదు. ఏదైనా కానీ ఒక మాట మాట్లాడినా కూడా ఆ మాటకి విలువ ఉండేటట్లుగా మాట్లాడతారు. వారికి విలువ ఎక్కడ ఉంటుంది, విలువ ఎక్కడ ఉండదు, ఎక్కడ వీరి యొక్క అధికారాన్ని చూపించాలి, ఎక్కడ వీరి యొక్క అధికారాన్ని చూపించడానికి వీలుండదు. అంటే
మనకి ఇక్కడ సినిమా డైలాగ్ ఒకటి గుర్తుకు రావాలి, ఏంటి అంటే కనుక ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు అని చెప్పి, అలా వీరికి ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉంటుందన్నమాట. అటువంటి మంచి మేధాశక్తి అనేది కుంభరాశి వారికి ఉంటుందన్నమాట. వీరు ఏదైనా కానీ ఒక వర్క్ కానీ ఒక బిజినెస్ కానీ లేదంటే ఒక ఉద్యోగం కానీ లేదా వీరు సొంతంగా చేసుకుంటున్న పనులు ఏవైనా కానీ అందులో వీరు చాలా సిన్సియర్గా ఉంటారనమాట. ముందు ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే కనుక ఫ్యామిలీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత వీరి లైఫ్ స్టైల్ వీరి యొక్క పర్సనల్గా వీరు చేసుకునే వర్క్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. దానికోసం ప్రాణం పెడతారు, మంచిగా ఆలోచిస్తారు. ఒక మంచి అంటే 10 మందికి నచ్చే విధంగా ఏ విధంగా ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న వర్షన్స్ని బట్టి ఎప్పటికప్పుడు నచ్చే విధంగా ఏ విధంగా చేసుకోవాలి అంటే వీరు కూడా వీరి యొక్క మైండ్ సెట్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందన్నమాట. చాలా చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్లుగా ఏది చేస్తే మంచిగా ఉంటుంది, ఏది చేయకుండా ఉంటే మంచిగా ఉంటుంది, ఏది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు అనవసరం అని చెప్పి ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట. డబ్బులు కూడా ఈ మధ్య వీరికి చేతిలో కొంచెం చేమల్లాగానే ఉంటున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. డబ్బు ఉంది కదా అని చెప్పి అహంకారాన్ని చూపించడం కానీ పొగరును చూపించడం కానీ వీరికి అసలు చేత కావు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఎప్పుడూ కూడా అంటే ఎలా చెప్పాలి అంటే కనుక వీరికి ఎంత డబ్బున్నా ఏ ఒక్క స్థితిలో అయితే ఉంటారో, అసలు డబ్బు లేనప్పుడు ఏ స్థితిలో ఉంటారో డబ్బున్నప్పుడు కూడా అదే మైండ్ స్థితిని మెయింటైన్ చేసుకొస్తూ వస్తారనమాట. ఎక్కడ లెవెల్ పెరగడం కానీ అహంకారం పెరగడం కానీ గర్వం పెరగడం కానీ ఎదుటి వారిని మన యొక్క ఆధీనంలో మన యొక్క చెప్పు చేతల్లో పెట్టుకోవాలి అని చెప్పి చూడటం కానీ అలా ఆ యొక్క ఉద్దేశం అనేది వీరికి కలలో కూడా ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక కుటుంబ బాధ్యతల విషయానికి వస్తే ఇటు ఆడవారైనా కానివ్వండి ఇటు మగవారైనా కానివ్వండి పిల్లల విషయంలో కానీ ఒకరికొకరు లైఫ్ పార్ట్నర్ల విషయంలో కానీ ఒకరి మధ్య ఒకరు అండర్స్టాండింగ్ చేసుకోవడం, ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ కంటే కూడా కుంభరాశి వారే ఎక్కువగా అవతలి వారిని అర్థం చేసుకోవడం, అవతలి వారు వీరి యొక్క మైండ్ సెట్కి ఆపోజిట్గా ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారి గురించి మనం చెప్పుకుంటే వీరి యొక్క ఆడవాళ్ళు అయితే భర్తలు పూర్తి ఆపోజిట్గా ఉంటారనమాట. వీరు ఒకటి ఆలోచిస్తుంటే వారు వేరేది ఆలోచిస్తారు. వారి నుంచి వీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటే వారు అంటే వేరే రకంగా వారు వ్యతిరేకంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు అనమాట. వీరి యొక్క ఇష్టాలకి వారు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడాను అబ్బా ఎందుకులే గొడవలు, సర్దుకుపోదాము, ఇంక ఇదే కదా లైఫ్ అంటే, ఇదే కదా జీవితం అంటే అని చెప్పి అలా ముఖ్యంగా సర్దుకుపోయే మనస్తత్వం అనేది కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే కుంభరాశి వారికి అదృష్టపు రేఖలు కానీ అదృష్టం కలిసొచ్చే యొక్క జాతకం కానీ చాలా చాలా మంచిగా ఉంటుందన్నమాట. వీరు పెళ్లి చేసుకున్న తరువాత వీరి వల్ల వీరి యొక్క లైఫ్ పార్ట్నర్కి అదృష్టం అనేది కలిసి వస్తుందన్నమాట. వారు ఆ సింగిల్గా ఉన్నప్పటికంటే కూడా మ్యారేజ్ అయినప్పటికీ లేదా మ్యారేజ్ అయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత వారిని అబ్జర్వ్ చేసినట్లయితే గతంలో వారి యొక్క లైఫ్ అనేది వేరుగా ఉంటే వీరిని చేసుకున్న తర్వాత సమాజంలో వీరి నుంచి వీరికి ఒక గొప్ప విలువ, ఒక పేరు ప్రఖ్యాతలు, సంఘంలో మర్యాద గౌరవాలు, అలా వీరికంటూ ఒక పొజిషన్ అనేది ఏర్పడుతుందన్నమాట. అటువంటి స్థితిని కలిగించగలిగే అంత మంచి శక్తి అనేది కుంభరాశి వారికి చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట. ఇక కుంభరాశి వారు ఎవరికైనా కానీ ఒక మాట ఇచ్చారు అంటే కనుక ఆ మాటని నిలబెట్టుకునేంత వరకు నిద్రపోరన్నమాట. ఆ మాట మీద అలా నిలబడిపోతారు. ఎవ్వరికీ కూడా అంత ఈజీగా మాటను ఇవ్వరు, ఇస్తే మాత్రం మాటను నిలబెట్టుకుంటారు. అంత ఖచ్చితమైన మనుషులు అన్నమాట కుంభరాశి వారు. అందరిలాగా ఏది పడితే అది మాట్లాడడం, ఎకిలిగా నవ్వడము,
అందరితో ఊరికినే కలేసుకొని మెలేసుకొని ఇది చేయడము ఇటువంటివి చేయరనమాట కుంభరాశి వారు. ఏదైనా కానీ మనకి ఎంతవరకు అవసరం, ఎంతవరకు వారితో మనం మాట్లాడాలి, ఎంతవరకు వారిని మనం దూరంగా ఉంచాలి, ఇలా ప్రతిదీ కూడా ఎదుటి వారి యొక్క రూపుని పట్టి, ఎదుటి వారి యొక్క కళ్ళని చూసి, వాళ్ళ యొక్క ముఖ తీరుని పట్టి వారు వీరి గురించి ఏమనుకుంటున్నారు, ఏది ఆశించి వీరి దగ్గరికి వచ్చారు, ఏది కావాలి అని చెప్పి వీరి నుంచి కోరుకుంటున్నారు అని ఎక్స్పెక్ట్ చేసేంత గొప్ప తెలివితేటలు కుంభరాశి వారికి ఉంటాయన్నమాట. ఎన్ని ప్లస్ పాయింట్లు ఉన్నప్పటికీ కూడాను వీరికి కూడా కొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి. ఏంటి అంటే కనుక వీరికి ఏదన్నా కానీ బాధ వచ్చింది, ఏదన్నా కష్టం వచ్చింది అంటే కనుక దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. ఎదుటి వారి యొక్క బాధను కష్టాన్ని ఈజీగా తీసుకొని దాని నుంచి మీరు ఇంత ఈజీగా తప్పించుకోవచ్చు కదా, ఎందుకు దీనికోసం కూడా ఇంత బాధపడుతున్నారు అని చెప్పి సలహాలు ఇచ్చే కుంభరాశి వారే వీరికి ఏదైనా కష్టం వచ్చింది, వీరికి ఏదైనా బాధ వచ్చింది అంటే మాత్రం వణికిపోతారనమాట. అంటే అంత భయం ఉంటుంది, అంటే అంత సెన్సిటివ్ పర్సన్స్ అనమాట. ఇటు ఆరోగ్యానికి సంబంధించిందైనా కానీ, లేదా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్కి సంబంధించిందైనా కానీ, వారి యొక్క పని వారి యొక్క వృత్తి ఇటు ఉద్యోగమైనా, జాబ్స్ అయినా, లేదంటే ఇంకేదైనా కానీ, వాళ్ళ వృత్తిలో ఏదైనా కానీ ఆటంకం వచ్చినా కానీ ప్రతి చిన్నదానికి కూడా బెంబేలెత్తిపోతారు. ఓవర్ థింకింగ్ అనమాట. ఓవర్గా లోతుకు వెళ్ళి ఆలోచిస్తారు, బాగా స్ట్రెస్ అయిపోతారనమాట. ఏదైనా ఒక పని అనుకుంటే అది అయిపోయేంత వరకు నిద్రపోరు, దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు, దేన్ని కూడా లైట్గా తీసుకోరు, ప్రతిదాన్ని కూడా సీరియస్గా తీసుకొని అమ్మో అది అయిపోవాలని ఒక టెన్షన్, ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన స్ట్రెస్ అనేది ఉంటుందన్నమాట వీరికి. దీనివల్ల వీరికి ఈ మధ్య ఎక్కువగా మానసిక సమస్యలు కూడా వస్తూ ఉన్నాయన్నమాట. ఈ యొక్క మానసిక ఆందోళన, ఒత్తిడి కారణంగా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, కొంచెం గుండెల్లో దడగా అనిపించడం, కొంచెం తలనొప్పి, కొంచెం మైగ్రేన్ నొప్పి, వీటన్నింటి నొప్పులతోటి కొంచెం సఫర్ అవ్వడం, కొంచెం మానసికంగా నిద్ర పట్టకపోవడం, ఇటువంటి సమస్యలతోటి కూడా కుంభరాశి వారు బాధపడుతూ ఉన్నారనమాట. కాబట్టి మెయిన్లీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎక్కడిదక్కడ వదిలేసేయండి, దేని గురించి ఆలోచించొద్దు, మీకు మీరే ముఖ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి, మీ తర్వాత ఏదైనా అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక అస్సలు పాయింట్కి వచ్చేసేద్దాం. ఇక్కడ ఈ యొక్క కుంభరాశి వారికి యు అనే అక్షరం ఉన్న వ్యక్తి ఈ ఆగస్టు నెలలో ప్రవేశించబోతున్నారండి. ఈ యొక్క యు అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్న విషయానికి వస్తే ఒక రకంగా చెప్పాలి అంటే మంచే జరుగుతుందన్నమాట. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల కానివ్వండి, లేదంటే మీ యొక్క బంధువులలో కానివ్వండి, మీ యొక్క వృత్తికి సంబంధించిన పనుల దగ్గర ఎక్కడ ఎవరైనా కానీ పరిచయం అయినా కానివ్వండి, యు అనే ఉన్న వ్యక్తి ద్వారా మీకు మంచే జరుగుతుంది. కాకపోతే మీరు వారి నుంచి 100% ఎక్స్పెక్ట్ చేస్తే వారి నుంచి మీకు 50% మంచి వస్తుంది అని చెప్పి అనుకోవాలన్నమాట. కాబట్టి ఈ యు అనే వ్యక్తి దగ్గర మీరు మీ సొమ్ము పోకుండా జాగ్రత్త పడండి. మీ యొక్క అంటే మీ ఈ డబ్బు పరంగానైనా, లేదంటే ఇంకా ఏదైనా ఏ విషయం సొమ్ము పరంగా, వస్తువు పరంగానైనా కానీ మీది అవతల వారికి పోగొట్టుకోకుండా, అవతల వారికి ఇవ్వకుండా మీది మీరు జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చేయండి. కానీ వీరి వల్ల మాత్రం మీకు మంచి జరుగుతుంది కదా అని చెప్పి గుడ్డిగా అయితే మాత్రం నమ్మకండి. ఎవరిని కూడా ఈ రోజుల్లో గుడ్డిగా నమ్మకూడదనమాట. కాబట్టి ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. మీకు ఆ వ్యక్తితో కొంచెం సేపు పరిచయం అయిన తర్వాత కూడా మీకు తెలుస్తుంది వీరిని నమ్మాలా వద్దా అని చెప్పి. దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. కాకపోతే 50% మంచి జరుగుతుంది, ఇందులో ఎటువంటి డౌట్ అనేది లేదనమాట. ఇక ఎం అనే అక్షరం ఉన్న స్త్రీ ద్వారా మీకు నష్టాలు జరిగే అవకాశం అయితే ఉందండి. ఈ ఎం అనే అక్షరం ఉన్న స్త్రీ ద్వారా మీకు బయటైనా కానీ, ఇంట్లోనైనా కానీ, బంధువుల్లోనైనా కానీ కాస్తంత జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క పర్సనల్ విషయాలు అనేవి వారితో పంచుకోకండి.
మీ యొక్క బలం బలహీనతలు అనేవి వారితో చెప్పుకోకండి. ఇంటి విషయాలు అనేవి బయట పెట్టకండి. మీ దగ్గర సొమ్ము ఎంత ఉంది, లేదంటే మీ దగ్గర బంగారం ఎంత ఉంది, మీకు ఆస్తి ఎంత ఉంది అని చెప్పి వారికి అస్సలు చెప్పవద్దు. మీతో అవసరాలు గడిపించుకోవడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. గుంటకాడ నక్కల్లాగా మీరు ఎప్పుడొచ్చి గోతులో పడతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మీ గురించి నలుగురికి వెళ్ళి పలచనగా చెప్పే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మిమ్మల్ని చెడు చేసి మాట్లాడే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎం అనే అక్షరం వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. అవసరమైతే కొంచెం కఠినంగానైనా ఉండి వారిని దూరంగా పెట్టేసే ప్రయత్నం చేయండి. వారి వల్ల మీకైతే నష్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది కూడా ఒక స్త్రీ అన్న విషయం గుర్తుంచుకోండి. ఇక ఈ 3 రోజుల్లో జూలై 7, 8, 9 తారీఖుల్లో మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇటు వృత్తిపరంగానైనా, ఉద్యోగపరంగానైనా, కుటుంబ పరంగా చూసుకున్న, ఆరోగ్యపరంగా చూసుకున్న చాలా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవన్నమాట. ఏదైనా పెట్టుబడులు పెట్టుకొని చేసుకోవాలన్నా చేసుకోండి. కష్టే ఫలి అన్న మాట అయితే వర్తిస్తుందన్నమాట. ఇక లవర్స్ పరంగా చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఏదైనా స్థలాలు పెట్టుబడులు కొని ఏదన్నా ఇంటి పరంగా స్థలం చూసుకొని వాటికి పెట్టుబడులు ఇవ్వాలనుకున్నా కూడా ఇచ్చుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. వాహన యోగ ప్రాప్తి అయితే కనిపిస్తుంది. సంతానం లేని వారికి సంతాన యోగ భాగ్యం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి అనుమానం, ఎటువంటి డౌటు లేదు. కాకపోతే డాక్టర్ చెప్పిన సలహాలు పాటించుకుంటూ మంచి ఆరోగ్యకరమైన డైట్ని తీసుకుంటూ మంచిగా మీ హెల్త్ని చూసుకొని కాస్త ఒక 40 మినిట్స్ రోజంతా ఎక్సర్సైజ్ చేసుకుంటే రోజులో ఒక 40 నిమిషాలు మీ ఆరోగ్యం సెట్ అయితే చిన్న చిన్న కారణాల వల్ల స్త్రీలకి ఇటువంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. వీటి గురించి కూడా బెంబేలెత్తిపోకండి. ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అయితే కలుగుతుంది. వివాహ భాగ్యం కోసం ఎదురు చూసే వాళ్ళకి వివాహ యోగ భాగ్యం అయితే ఖచ్చితంగా కలిగి తీరుతుందన్నమాట. చిన్న చిన్న ప్రయాణాలు అనేవి ఈ 3 రోజుల్లో జరిగే అవకాశం ఉంది. వాటి వల్ల కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే లేవన్నమాట. హ్యాపీగా మంచిగా ఉండండి. స్ట్రెస్ లేకుండా చూసుకోండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. ఆనందంగా మనస్ఫూర్తిగా నవ్వండి. ఎటువంటి సమస్యలు అనేవి ఉండవన్నమాట. అర్థమైంది కదా. మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములండి.